సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో బేస్డ్ ఆన్ అవర్ ప్రాజెక్ట్స్ ఇనిషియల్ డేస్‌లో మనకు నైట్ షిఫ్ట్స్ అనేవి అన్‌అవాయిడబుల్ అవుతాయి. అలా నైట్ షిఫ్ట్ చేస్తూ బాడీ ఓవర్ హీట్ అవుతుంది అని నాలాగా బాధపడే వాళ్ళకి ఇదొక మంచి రెసిపీ. ఇక్కడ సన్నగా కనిపిస్తున్నటువంటివి సగ్గుబియ్యము. ఈ సగ్గుబియ్యంని బాగా కడుక్కొని తర్వాత పాలేసుకున్న తర్వాత ఒక 2, 3 అవర్స్ అలా వదిలేయాలి. 2, 3 అవర్స్ అవి బాగా నానిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకున్న తర్వాత మనం స్టవ్ దగ్గరే ఉండాలండి. ఇవి ఎందుకంటే ఓన్లీ మిల్కే కాబట్టి ఎక్కువ పొంగిపోతూ ఉంటాయి. అలా పొంగిపోకుండా మరిగేంత సేపు మనం పక్కనే ఉండాలి. వన్స్ అవి బాగా ఉడుకు పట్టడం స్టార్ట్ అయిన తర్వాత ఇలా మనం చెక్ చేసుకోవాలి ఉడికాయా లేదా అని చెప్పేసి. ఉడికాయని తెలుసుకున్న తర్వాత కొద్దిగా అయితే ఘీ తీసుకోవాలి. ఘీ తీసుకొని మన దగ్గర ఏవేవైతే ఉంటాయో మీ దగ్గర క్యాష్యూ, కిస్మిస్ అవన్నీ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నా దగ్గర క్యాష్యూ ఉంది కాబట్టి క్యాష్యూని బాగా ఘీలో బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఇక్కడ నేను లైట్‌గా షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. నేను షుగర్ కొద్దిగా తక్కువ తింటాను. కొంతమంది షుగర్‌ని కూడా అవాయిడ్ చేసి బెల్లం యాడ్ చేసుకుంటారు. అలా షుగర్ బాగా ఒక 1 మినిట్ అలా కలబెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను ముందు ఫ్రై చేసుకున్నటువంటి క్యాష్యూనైతే వేసి మొత్తం బాగా అలా ఒకసారి కలబెట్టుకున్నాను. ఇది ఒక బౌల్‌లోకి సర్వ్ చేసుకోండి. ఈ రెసిపీని వీక్లీ 2 డేస్ ఆర్ 3 డేస్ మనం ట్రై చేసుకొని హాస్టల్స్‌లో ఉంటున్నప్పుడు సింపుల్ రెసిపీ కాబట్టి చేసుకున్నాము అంటే మన బాడీలో ఉన్నటువంటి హీట్ అనేది బాగా కంట్రోల్ అవుతుంది. మనం హెల్తీగా ఉండడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఇక్కడ నేను చేసిన తర్వాత కొద్దిగా అయితే గనక మా క్లీనింగ్ ఆంటీకి ఇచ్చాను. తనైతే ఇక్కడ నాకు చెప్తుంది, "ఈ రెసిపీ నేనెప్పుడు చూడలేదు, ఎప్పుడు టేస్ట్ చేయలేదు. చాలా బావుంది స్వీట్" అని చెప్పి. తర్వాత ఆ బౌల్‌ని కూడా నేను ఒక 5 మినిట్స్ అలా వాటర్‌లో నానబెట్టేసాను. నానబెట్టిన తర్వాత వెంటనే నానబెట్టాము వాటరేసి అంటే నీట్‌గా క్లీన్ అయిపోతుంది. మాకు హాస్టల్‌లో ఫుడ్ సరిగ్గా పెట్టరు కానీ షో ఆఫ్ కోసం ఈ మధ్య రీసెంట్‌గా ఈ డైనింగ్ టేబుల్స్ ఏశారు. ఇంకా నేను ప్రిపేర్ చేసుకున్న రెసిపీ రూమ్ తీసుకొచ్చేసి టేస్ట్ చేశాను. చాలా బావుంది. చలో బాయ్ బాయ్.